దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ప్రార్థన కూడికను దేవుడు మనకిచ్చిన సమయం. ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలో ప్రభువు మన అందరినీ కూడా ఈ స్థలానికి సమకూర్చి ఈ కూడుకులో పాలు పొందటానికి ప్రభు మనకు సహాయం చేశారు. దేవుని స్తోత్రం. అయితే ఈ శుక్రవారము ప్రపంచం అంతా కూడా ఒక పండుగగా ఆనందించే శుభవార్త అని, శుభ శుక్రవారం అని చెప్తూ ఉన్నారు. అయితే యేసు క్రీస్తు యొక్క మరణం లోకానికి శుభవార్త అని చెప్పబడుచున్నది. ఈ రోజున భారతదేశమే కాదు, ప్రపంచం దేశాల్లో క్రైస్తవులు అనబడిన వారు, విశ్వాసులు అనబడిన వారు ఈ రోజున ఒక పవిత్రమైన దినముగా భావించి దీని యందు వారు భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. అయితే ఇప్పుడు ఈ వార్త కేవలము క్రైస్తవులకు మాత్రమే కాదు, ఇది కేవలము ప్రపంచంలో ఉన్న మానవులందరికీ, ప్రపంచంలో ఉన్న అందరికీ ఈ ఒక్క యేసు క్రీస్తు మరణ వార్త శుభవార్త అని బైబిల్ తెలియచేస్తుంది. స్తోత్రం. ఈ ప్రపంచంలో చాలామంది గనులు, గొప్పవారు, మరి ఎంతో పేరు ప్రత్యేకలు కలిగిన వారు, అటువంటి వారు ఎందరో ఈ ప్రపంచంలో మరణించారు. గొప్ప గొప్ప మహానుభావులు మరణించారు. అయితే యేసు క్రీస్తు మరణమును గురించి చూస్తే ఇది శుభవార్త అని చెప్పబడింది. సాధారణంగా మరణ వార్త విచారకరము, విచారించదగినది, బాధ కలిగించేది, బాధపడేది. ఎవరైనా చనిపోయారని కౌరు వస్తే ఎవరు కూడా సంతోషించరు. అరే మంచి వ్యక్తి చనిపోయారు, మంచి ఆమె చనిపోయింది అని మరణ వార్త గురించి ఎవరైనా సరే బాధపడే వార్త మరణ వార్త. ఎవరైనా మా బంధువులు ఎవరైనా చనిపోయిన వార్త వచ్చినప్పుడు, అరే ఈ మధ్యనే కలిశాను, ఈ మధ్యనే మాట్లాడాను అని ఆ వార్త తెలిసినప్పుడు ఎంతో దుఃఖించటం అనేది, బాధపడటం అనేది జరుగుతుంది మనం ఈ మరణ వార్తలు వింటున్నప్పుడు. అయితే ఇప్పుడు యేసు ప్రభు మరణ వార్త ప్రపంచానికి అది ఒక గుడ్ న్యూస్గా, గుడ్ ఫ్రైడేగా, మంచి శుక్రవారంగా, శుభ శుక్రవారంగా మరి ప్రపంచం అంతా ఈ రోజున జరుపుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణము ప్రపంచానికి ఏమి తెచ్చిపెట్టింది, ప్రజలకు ఏం తెచ్చిపెట్టింది, లోకంలో ఉన్న ప్రతి మానవునికి, ప్రతి మనిషికి, ఏ జాతి అయినా, ఏ మతం అయినా, ఏ కులమైనా, ఎవరైనా సరే యేసుక్రీస్తు మరణము ఏం తెచ్చిపెట్టింది అనేది మనము గమనించాలి, గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మరణమును గూర్చి మనము చూసినప్పుడు మరి కొత్త నిబంధనలో ప్రత్యేకంగా మనము ఒక మాటను చూద్దాము. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున
ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. స్తోత్రం. చూడండి, వాక్యము ఈ విధంగా మనకు తెలియచేస్తుంది. అయితే యేసు ప్రభువు మనుషులందరూ రక్తమాంసములు కలిగిన వారని, వారు మరణదాస్యములో ఉన్నారు అని దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అంటే ఏదైనా మనుషులకి అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు, యాక్సిడెంట్లు జరిగినప్పుడు మనుషులు మరణ భయంతో ఉంటారు. ఎంత భక్తులైనా, ఎంత నీతిమంతులైనా, ఎటువంటి దుర్మార్గులైనా ఎవరైనా సరే మరణము అనే విషయం వచ్చేటప్పటికి అందరికీ భయంగా ఉంటుంది. మరణం అంటే అందరికీ భయమే కదా. మరణం అయితే అందరికీ భయంగానే ఉంటుంది. ఎవరికి కూడా వారి మరణం ముందుగా ఎవరు తెలుసుకోలేరు. మరణం ఉందని తెలుసు, కానీ ఆ మరణం ఇలాగొస్తుందని, ఆ మరణం ఈ రీతిగా ఉంటుందని ఎవరికి తెలియదు. ఆ మరణం వస్తుంది, ఆ సమయం వస్తుంది, వచ్చినప్పుడు ఆ వ్యక్తి మరణిస్తారు. అంతే, మనుషుల్లో ఇది జరుగుతూ ఉంటుంది. అయితే వాక్యం ఈ విధంగా ఉంటుంది, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారి అయినందున ఆ ప్రకారమే ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. దేవునికి స్తోత్రం. రక్త మాంసములలో పాలివాడాయను అని యేసు ప్రభుని గూర్చి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు యేసు ప్రభుని గూర్చి మనము ఈ వాక్యం ద్వారా గమనించవలసిన విషయం ఏంటంటే, మరి ఆయనకు రక్త మాంసములు లేవు. యేసు ప్రభువు లోకానికి ఆయన కనపరుచుకోవడానికి లోకములో మరణదాస్యములో ఉన్న ప్రతి మానవుణ్ణి, మరణదాస్యము ఆ భయములో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించటానికి, ఆయనకి రక్తము మాంసము కలిగిన మనుషులను విడిపించటానికి ఆయన ఆ రక్త మాంసములలో పాలివాడాయను అని చెప్పబడింది. అపవాది మరణ భయం చేత మనుషులందరినీ దాస్యంలో ఉంచింది. అంటే ఇప్పుడు మానవుడు జన్మతః, అంటే దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవునికి మరణము లేకుండా ఉండే జీవితాన్ని దేవుడు ప్రసాదించాడు. అంటే దేవుడు ఎన్ని యుగాలైతే ఉంటారో అన్ని యుగాలు మానవుడు దేవునితో ఉండడానికి చేసుకున్నాడు. దేవుడు మరణము లేదు మానవునికి. మానవుని సృష్టించినప్పుడు, మానవుని నిర్మించినప్పుడు దేవుడు ఆ మానవుడితో కలిసి మెలిసి ఉండాలి. దేవునిలో ఉన్న ప్రేమ ఆ మానవునికి పంచాలి. ఆ మానవుని ద్వారా దేవుడు ప్రేమించబడాలి. దేవుడు మనుషులందరినీ ఎట్లాగైతే ప్రేమిస్తున్నాడో అట్లాగే ఆ మొదటి మానవుని యొక్క ప్రేమను దేవుడు కూడా పొందాలి అని ఆలోచన కలిగి ఆ మానవుణ్ణి సృష్టించారు. దేవునికి స్తోత్రం. అయితే ఏదైనా తోటలో సాతాను యొక్క మాటల ద్వారా ఆదాము భార్య మోసగించబడిన తద్వారా వారిలో ఉన్న జీవాత్మను వారు పోగొట్టుకుని వారు శరీరంతో ఉన్నారు, కానీ దేవుణ్ణి కలుసుకుని దేవునితో ఉండే సహవాసాన్ని మొత్తం పూర్తిగా కోల్పోయారు. అయితే ఆనాటి నుండి మోషే నుండి యేసు ప్రభు కాలం వరకు ప్రతి మానవుడు
దేవుడు లేనివాడుగా, దేవుణ్ణి కలుసుకోలేని వాడుగా మానవుడు అయిపోయాడు. మానవుడికి తనకున్న జ్ఞానము, బుద్ధిని బట్టి, తనకున్న రక్త మాంసములను బట్టి వచ్చే ఆలోచన, ప్రణాళిక, ఉద్దేశాలను బట్టి మానవుడు తనకు తెలిసిన, తన పెద్దలు నేర్పిన ఆ భక్తితో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే అతిక్రమము ద్వారా మానవుడు తెచ్చుకుని పెట్టుకున్నది ఏమిటంటే, పాపము ద్వారా మరణము మానవునికి సంప్రాప్తమైంది. స్తోత్రం. అయితే మానవ జీవితము ఇప్పుడు మరణ భయం చేత చాలా భయంతోటే మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఇవాళ భక్తి చేసినా, ఏ మతంలో ఉన్నా మరణం అంటే ప్రతి ఒక్కరికి భయంగానే ఉంది. అది చదవబడిన వాక్యంలో అపవాది మరణ భయము చేత ఈ రోజున మూఢనమ్మకాలు, ఆచారాలు ఇవన్నీ కూడా చెయ్యకపోతే ఏదైనా కీడు వస్తుందేమో, ఏదైనా నష్టం జరుగుతుందేమో, ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో, దానివల్ల నేను చనిపోతానేమో అనే ఈ భయాలను బట్టి ఈ రోజున మనుషులు వారి వారి విధానాలు, వారి వారి పద్ధతుల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ చేసుకుంటూ వస్తున్నారు. దీనికంతా కారణం ఏంటంటే, ఏదైనా కీడు జరుగుతుందేమో అనే భయము. ఈ భయము ఎవరి ద్వారా వస్తుంది అంటే, ఈ భయము సాతాను కలుగు చేస్తున్నాడు, అపవాది కలుగు చేస్తున్నాడు మానవునికి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. స్తోత్రం. అయితే ఇప్పుడు ఆ మరణ దాస్యములో నుండి మానవ జాతిని విడుదల చెయ్యాలి. ఇప్పుడు దేవుని ఉద్దేశము అదే ఉంది. అంటే భక్తి ద్వారా, ఆ పుణ్య కార్యక్రమాల ద్వారా, దాన ధర్మాల ద్వారా, మరి పుణ్యము, పురుషార్థము ఇవన్నీ వస్తూ ఉన్నాయి, మంచిదే. అయితే ఇప్పుడు వాటినన్నిటిని బట్టి ఈ మరణ దాస్యములో నుండి మనుషులు విడుదల పొందలేకపోతున్నారు. దానికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలి అనే విషయము దేవుడు ఆలోచన చేశాడు. దేవుడు ఆలోచన చేసి, దేవుడే రక్త మాంసములలో మానవ స్వారూప్యములోనికి దేవుడు వచ్చాడని వాక్యం చెప్తుంది. దేవుడు ఆత్మై ఉన్నాడు, అందరికీ తండ్రి అయి ఉన్నాడు, అందరూ సృజించిన వాడే ఉన్నాడు, సమస్తాన్ని సృష్టించిన వాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కుమారుడుగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యారు రక్తమాంసములలో. అయితే ఇప్పుడు మరి మరణదాస్యములో ఉన్న వారిని మరణము చేత మరణ అధికారాన్ని నశింపచేయుటకు, దాని నుండి మనుషులను విడిపించుటకు ఆయన రక్త మాంసములలో పాలివాడు ఆయను అని చెప్పబడింది. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఆయన మరణించాలి, ఆయన మరణము ద్వారా మరణము నశింపచేయాలి, మరణము ద్వారా మరణము నశించాలి. ఎవరి మరణము ద్వారా? ఒక సామాన్యమైన మనుషులు, మీలాంటి వారు, నాలాంటి వారు, మనలాంటి వారు మరణిస్తే దానివల్ల ఏమీ ప్రయోజనము లేదు. ఎందుచేతంటే మనమందరము దారి తప్పిపోయి జీవిస్తున్న మానవ సంఖ్యలో ఉన్నాము. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనలందరినీ కూడా మరి విడిపించాలి, విడుదల ప్రకటించాలి, చెయ్యాలి అంటే దేవునికి స్తోత్రం, ఒక పరిశుద్ధుడు, పవిత్రుడు అనే వారు రావాలి. దేవునికి స్తోత్రం. అయితే ప్రవక్తలు, లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, ఒక మహాపురుషుడు వస్తాడు, ఆయన లోక పాప పరిహారార్థమై ఆయన బలి అవుతాడు. ఆయన బలి ద్వారా లోకంలో ఉన్న మానవ జాతికి విమోచన, విడుదల, సమాధానం ప్రాప్తిస్తుంది అని చెప్పబడి ఉంది. దేవునికి స్తోత్రం. వేదము, వాక్యము చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. యేసు ప్రభు ఈ లోకంలో ఆయన శరీరధారిగా
33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. అయితే 30 సంవత్సరాలు యేసు ప్రభు తన ఇంటికి సంబంధించి, తన తల్లి తండ్రికి సంబంధించి ఆయన పని చేసి ఆ కుటుంబాన్ని పోషించారు. వారి తమ్ముళ్ళను, చెల్లుళ్ళను, తల్లి తండ్రిని. అయితే 30వ సంవత్సరం ఆయనకు వచ్చినప్పుడు, ఆయన 30వ సంవత్సరం పూర్తయినప్పుడు ఆయన దేవునిని గూర్చి, దేవుడు ఏ సంకల్పమైతే చేసి లోకానికి ఆయన పంపించారో ఇక ఆ పని ఆయన ప్రారంభించారు. అది 3.5 సంవత్సరాలని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. అయితే ఇప్పుడు అట్లాగే ఈ 3.5 సంవత్సరాల సమయంలో ఒకానొక సందర్భంలో శిష్యులతోని యేసు ప్రభు చాలా విషయాలు మాట్లాడాడు. అయితే మరణమును గూర్చి యేసు ప్రభు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 21వ వచనంలో. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. స్తోత్రం. చూడండి, యేసు ప్రభువు తన మరణమును గూర్చి ముందుగానే ఆయన చెప్తున్నాడు శిష్యులతోటి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. చూడండి, ఆయన్ని ఎవరు బంధిస్తారు, ఆయన్ని ఎవరు పట్టుకుంటారు, ఆయన్ని ఎవరు హింసిస్తారు, ఎవరు కొడతారు, సిలువలో ఆయన అనుభవించవలసిన శ్రమలు, వేదనను గూర్చి ముందుగానే చెప్పేస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు దేవుడు ఆయన పంపించాడు ఈ లోకానికి? ఆయన శ్రమ అనుభవించటము ద్వారా లోకానికి ఏం జరుగుతుంది, ఆయన నలగొట్టబడడం ద్వారా లోకానికి ఏం ప్రాప్తించబడుతుంది, ఆయన శ్రమలు అనుభవించడం ద్వారా మానవులకి ఎటువంటి మేలు జరుగుతుంది, అవన్నీ ఎందుకు జరగాలి, అవన్నీ ఎందుకు కావాలి? సాధారణమైన మనుషులు మరి చాలా బలులు అర్పిస్తూ ఉంటారు. కోళ్ళని, అట్లాగే జంతువుల్ని అర్పిస్తూ ఉంటారు. మనకు తెలిసి కూడా మనం వింటూ ఉంటాము, మనుషులు కూడా బలిస్తారు అని మనం వింటూ ఉంటాం. అయితే ఇప్పుడు పాపములున్న ప్రతి మనుషుడు బలిచ్చిన ఆ బలికి ప్రయోజనము లేదు. అయితే ఇప్పుడు ఈయన ఎందు నిమిత్తము లోకానికి దేవుడు పంపించారో ఆ మాట చెప్తున్నారు. ఆయన మరణం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఆయన్ని ఎవరు బంధిస్తారో చెప్తున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆయన మరణం గురించి ముందు ఆయనే చెప్తున్నారు. అయితే ఇప్పుడు లేఖనాలన్నీ కూడా మరి ఏం చెప్తున్నాయో యేసు ప్రభు లేఖనాలు కూడా కోడీకరించి కొన్ని సందర్భాల్లో మరి మాట్లాడినట్లు కూడా వాక్యం రుజువుపరుస్తుంది. మనం చదువుదాము ఒక మాట. యోనా గ్రంథము 2వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికిని ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. స్తోత్రం. యోనా తిమింగళము కడుపులో ఆయన ఉన్నప్పుడు చేసిన ప్రార్థన గమనించాలి. 3 దినాలు ఆయన ఏమి తినలేదు, తినడానికి అవకాశం లేదు. ఆ 3 దినాలు ఫాస్టింగ్ ఉండి ఆ కడుపులో ఉండి ఆ చేప ప్రయాణం చేస్తూ వెళుతోంది. దాని ప్రయాణము ఆ సముద్రము అడుగు భాగం నుంచి
సముద్రంలో ఉన్న పర్వతాలు మధ్యలోంచి వెళుతున్నప్పుడు ఇదంతా కూడా ఆ చేప కడుపులో ఉండి యోన ఇవన్నీ గమనిస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, మరణ కోపములో ఉన్నాను, అగాధములో ఉన్నాను, యాతనలో ఉన్నాను, కష్టములో ఉన్నాను, పైకి ఎక్కి రాకుండా గడియలు వేయబడ్డవి అని ఆయనకున్న పరిస్థితులన్నీ కూడా ఇక్కడ చెప్పబడుతుంది. ఆయన చెప్తున్నాడు ఈ ప్రార్థనలో. ఇప్పుడు ఇదంతా కూడా ఏ విషయాన్ని సూచిస్తుంది అనే సంగతి యేసు ప్రభు ఆ సువార్తల్లో, మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో 40వ వచనంలో మాట్లాడుతున్నారు. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. యేసు ప్రభువు మరణించిన తరువాత ఆయన భూగర్భంలో అంటే సమాధిలో 3 దినాలు ఉన్నాడు అని యోనా ప్రవక్త ఆయనకుండిన పరిస్థితులను పోల్చి చెప్తున్నాడు. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు. వారందరూ మాట్లాడుతున్నప్పుడు వారు అన్నారు, మరి నువ్వు నిజంగా ఆ ప్రవక్తమైన ఎడల, దేవుని కుమారుడు అయిన ఎడల మరి ఏదైనా కొంచెం అద్భుతాలు, సూచక్రియలు ఏమన్నా చెయ్యి రుజువు పరుచుకోవడానికి అని మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో యేసు ప్రభువు యోనా సందర్భాన్ని తీసుకొచ్చి వారు ముందు పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యోనా 3 దినాలు ఆ చేప కడుపులోంచి బయటికి వచ్చారో, వచ్చి నినివే పట్టణము అన్యజనులకు సువార్త ప్రకటించారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అంటే వారందరూ నశించిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. అందును బట్టి దేవుడు సంకల్ప ప్రకారంగా యోనాను ఆ పట్టణానికి అన్యులకు, నీచులకు, దుర్మార్గులకు, దుష్టులకు, దుర్మార్గులకు అయిన ఆ నినివే పట్టణ ప్రజలందరికీ కూడా సువార్త ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. ఈ చేప తీసుకెళ్ళి సముద్ర వారిని కక్కేసింది ఆయన్ని. అప్పుడు ఆయన వెళ్ళి ఆ నినివే పట్టణం అంతా తిరిగి ఆయన సువార్త ప్రకటిస్తే 1,20,000 మంది గోనెబట్ట కట్టుకుని పశ్చాత్తాపడి పసిపిల్లలతో సహా వారు మారు మనసు పొంది రక్షించబడ్డారు. ఆ పట్టణం రక్షించబడ్డ. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్లాగే ఈ లోకం అనే ఈ పట్టణాన్ని కూడా దేవుడు రక్షించడానికి, దేవునికి స్తోత్రం, యోనాను పంపినట్లుగా యేసు ప్రభుని లోకానికి పంపినట్లుగా వాక్యులో, ప్రవక్తలు ఇవన్నీ కూడా ముందుగానే తెలియజేయబడ్డాయి. ఇప్పుడు ఇదంతా కూడా ఆయన మరణం అనే యజ్ఞము ద్వారా, ఆయన శ్రమల ద్వారా, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆయన శ్రమ పడటము దేవునికి ఇష్టమైందని చెప్పబడుతుంది. ఆయన శ్రమ పట్టడం దేవునికి ఇష్టమైంది. ఆయన చెక్కుముక్కి రాతి కింద ఆయన చెక్కేయటము, ఆయన నలగొట్టబట్టడము అనేది దేవునికి ఇష్టమైంది అని ప్రవక్త తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా దేనికి అంటే మరణ దాస్యములో ఉన్న ప్రజలను విడిపించటానికి, మరణ దాస్యంలో ఉన్న ఆ దాస్యత్వంలో నుండి ప్రజలు విడిపించడానికి, ఆ దాస్యంలో నుండే భక్తి, ఆ దాస్యంలో ఉండే ప్రార్థన, ఆ దాస్యంలో ఉండే ధర్మకార్యాలు, ఆ దాస్యంలో ఉండే పుణ్యకార్యాలు, ఆ దాస్యంలో ఉండే దాన ధర్మాలు, ఆ ఒక్క దాస్యంలో నుండే భూదానం, ఆ దానం, ఈ దానం, అన్ని దానాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ దేవుని స్తోత్రం, అయినా సరే ప్రతి మనుషుల్లో మరణ భయం అలాగే ఉండిపోయింది. అందుకే హెబ్రీ చెప్పబడిన మాట ఏంటంటే మరణము చేత దేవునికి స్తోత్రము కలుగును గాక. మరణ బలము చేత, చూడండి, మరణ బలము, సాతాను చూడండి, ఆ మరణం యొక్క బలము చేత మనుషుల్ని బలహీనపరిచేస్తుంది. ఆలోచనలు, ఉద్దేశాలు ఇవన్నీ కూడా ఇవాళ సువార్త వినడానికి మనుషుల్ని చాలా బలహీనులుగా చేసేసింది. అంటే
దాని అర్థం ఏంటంటే నరాలు వీక్నెస్ వచ్చేసో మనుషులు ఆరోగ్యం పాడైపోయి అని కాదు దాని అర్థం. ఆలోచన బలహీనమే చేసేసింది, ఉద్దేశాలు బలహీనమైన చేసేసినాయి. సత్యాన్ని ప్రకటిస్తున్న సమయంలో, దేవుని కుమారుడు గురించి ప్రకటిస్తున్న సమయంలో లోకానికి అసలు ఆయన ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు అనే విషయము అది ఆలోచించకుండా మనుషుల్ని బలహీనపరిచేసింది. దాని బలం అది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎరగకుండా నిన్ను ఆలోచించకుండా చేయటమే. అంటే ఇప్పుడు ప్రతి మనిషి మైండ్ను ఆపరేట్ చేస్తుంది అది ఆలోచించకుండా అసలు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారో అనే సంగతి అసలు మనుషులు ఆలోచించకుండా, బయట వారు ఎవరు ఆలోచించకుండా, మరి దేని గురించి ఆలోచించాలి? మతాల గురించి, కులాల గురించి, వాటి గురించి, వీటి గురించి ఆలోచించేలాగా మనుషుల్ని మైండ్ ఆపరేట్ చేసి వాక్యం గురించి గ్రహించడానికి, వేదమును అర్థం చేసుకోవడానికి అది ఆలోచించకుండా మనుషుల్ని బలహీనం చేసేస్తుంది, ఆ దాస్యంలో ఉంచుతుంది. అలా ఒకవేళ ఎవరైనా ఆలోచించిన వారు బయటకు వచ్చేస్తున్నారు. ఎందుచేత అంటే అవును ఈయన దేవుని కుమారుడు, ఈయన వచ్చింది దేని కొరకు అంటే ప్రాణం పెట్టడానికి. దాస్యంలో ఉన్నాం, బంధింపబడి ఉన్నాం అని ఈ సంగతులు అర్థమైపోయిన ప్రతి ఒక్క వ్యక్తి బయటికి వస్తున్నారు. దేని బయటకు వస్తున్నారు? అపవాది ఏ విషయంలో అయితే బంధించి పెట్టేసిందో, మరణ దాస్యంలో బంధించి పెట్టేసిందో, ఆ మరణ భయం చేత రోగంలో బంధించి పెట్టేసిందో, పాపంలో బంధించి పెట్టేసిందో, నిత్యము మనశ్శాంతి లేకుండా బంధించి పెట్టేసిందో, మరణము. అయితే ఇప్పుడు ఆ మరణం మీద అధికారము చేయటానికి ఆయన వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. పౌలు అంటారు ఆయన పత్రికలో చెప్తారు 15వ అధ్యాయంలో, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మానవ జాతికి ఈ రోజున మరణం అనే ముళ్ళు పెట్టి గుచ్చి బాధ పెడుతున్నాడు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా లోకానికి పునర్జీవము ఇవ్వటానికి మానవుడు జీవాన్ని కోల్పోయాడు, దేవుని వద్ద ఉన్న జీవాన్ని కోల్పోయాడు. దేవుడు జీవాధిపతి కనుక, దేవుడు జీవాత్మ ఉన్నాడు కనుక, దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక, ఆ ఆత్మైన దేవునితో సహవాసం కోల్పోయాడు కనుక, అట్లా కోల్పోయిన ఆ జీవాన్ని మరలా యేసుక్రీస్తు ద్వారా, ఆయన మరణము ద్వారా పునర్జీవమును కలుగు చేసేవాడై ఉన్నాడు యేసు ప్రభువు. హల్లెలూయా. దేవుని మాటలు వింటున్నా, వాక్యం వింటున్నా ప్రియ పరిశుద్ధులారా, దేవుని బిడ్డలారా, ప్రజలారా, దేవుని పిల్లలని పిలువబడుతున్న వారులారా, ఈ విషయాలు మీరు ఆలోచించాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. ఎందుచేతంటే ఈ రోజున ఎంతోమంది భక్తితో ప్రార్థనలో కూర్చుంటారు, చేస్తూ ఉంటారు. అయితే నువ్వు ఏ విషయంలో బంధింపబడ్డావో, అపవాది నిన్ను ఏ విషయంలో బంధించి పెట్టేశాడో, నువ్వు ఈ లోకంలో సజీవుడిగా జీవించే ఉన్నావు, రక్త మాంసంలో జీవిస్తూ ఉన్నావు, దాని ప్రభావంలో బ్రతుకుతూ ఉన్నావు. వాడు నిన్ను బ్రతికున్నంత కాలము నీ మైండ్ను వాడు ఆపరేట్ చేస్తూ ఉన్నాడు, నీ మనస్సును వాడు ఏలుబడి చేస్తూ ఉన్నాడు, నీ ఉద్దేశాన్ని వాడు ఏలుబడి చేస్తున్నాడు. అయితే అటువంటి సందర్భాల్లో దయా కనికరము కలిగిన దేవుడు, ఆయన ప్రవక్తలు లేఖనాలు ఎందుకు ఆయన శ్రమ అనుభవించవలసి వచ్చింది, ఎందుకు నలగగొట్టబడవలసి వచ్చింది, ఎందుకు వస్త్రహీనుడుగా మారిపోవలసి వచ్చింది, ఎందుకు వ్యసనక్రాంతుడిగా మారిపోవలసి వచ్చింది, ఎందుకు ఆయన కొడుతున్నప్పుడు మౌనంగా గొర్రె బొచ్చు కత్తిరిస్తున్న గొర్రె పిల్లవలే ఆయన ఎందుకు మౌనంగా ఉండవలసి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఎందుచేత అంటే అది మానవ జాతిని ఉద్ధరించటానికి, ప్రతి వారిని ఉద్ధరించటానికి, ప్రతి వారిని ఉద్ధరకము చేయటానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక్కడే ఉద్ధరించేవాడు.
ఆయన ముందే చెప్పాడు, ఇదిగో నన్ను శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు వాళ్ళందరూ పట్టి నన్ను చంపుతారు. ఆయన మరణమును గురించి ముందుగానే ఆయన చెప్పారు. ఈ ప్రపంచంలో నేను మీ కొరకు మరణిస్తాను, మరలా మూడో దినాన్ని తిరిగి లేస్తాను అని చెప్పిన వారు ఎవ్వరూ లేరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు దయామయుడు కనుక, కరుణామయుడు కనుక. దేవునికి స్తోత్రం. దుష్టులను రక్షించేవాడు గనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షించేవాడు గనుక ఆయన మరణము అనుభవించవలసి వచ్చింది. ఈ లోకంలో ఉన్న న్యాయ శాస్త్రాలు, న్యాయాధిపతులు ఆయనకు తీర్పు తీర్చినప్పుడు ఆయనకంతా కూడా అన్యాయం తీర్పే జరిగింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో అలా వేలాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆఖరి మాటలో ఆయన చెప్పాడు, సమాప్తమైంది. నేను ఎందుకు వచ్చానో ఆ విషయం అంతా కూడా సమాప్తి చేసేసి పూర్తి చేసేసి, తండ్రి ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇంత గొప్ప కార్యము, ఇంత గొప్ప ఉద్దేశం, ఇంత గొప్ప ప్రణాళిక, ఆలోచన, దేవుని ఆలోచన అంతా కూడా నెరవేర్చిన వాడు ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన ద్వారానే మనకి సమాధానం, ఆయన ద్వారానే మనకి మేలు, ఆయన ద్వారానే మనకి మోక్షం, ఆయన ద్వారానే మనస్సు శాంతి, సమాధానం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆయన మరణము ద్వారానే, ఆయన గాయపరచడం ద్వారానే, ఆయన పొందిన దెబ్బల ద్వారానే. హల్లెలూయా. చూడండి దేవుని ప్రణాళిక, ఈ మర్మము. మానవులు ఎంత జ్ఞానులైనా, ఎంత పాండిత్యం గలవారైనా, ఎంత భక్తి గలవారైనా ఈ సంగతులు ఎవరికి అర్థమవుతాయి. నిజంగా నేను పాపిని అని ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే గ్రహిస్తారో, ఆ గ్రహించిన వారికి ఈ విషయాలు అర్థమైనప్పుడు వాళ్ళు నిజంగా విడుదల పొందిన వారు అవుతారు. హల్లెలూయా. విడుదల పొందిన వారు అవుతారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా ఏ విషయాల్లో సాతాను నిన్ను బంధించి పెట్టిందో వాటి నుండి నిజమైన విడుదల వర్తమానం వాక్యం ఇది. మరణశాసనంలో కొట్టుమిట్లాడుతున్న సమయంలో వాటి నుండి ఒక్కసారి చేతులెత్తి ప్రభువా అని అడిగితే చాలు, ఆ పరిస్థితి నుండి ప్రభువు మిమ్మల్ని విడిపించగలడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం వింటున్న మీ అందరికీ కూడా ప్రభు ఆ విధంగా సహాయం చేయాలని, ప్రభువే దీవించి విడిపించి ఆశీర్వదించాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ పవిత్రమైన నామమును బట్టి స్తోత్రం. నాయన, మా జ్ఞానానికి, మా బుద్ధికి, మా తెలివితేటలకి అందని విషయాలు నీ మరణము ద్వారా మాకు విడుదలని, అయ్యా మేము రక్త మాంసాలు కలిగిన వారు కనుక మీరు అత్యున్నతమైన సింహాసనం మీద మహిమోన్నతమైన స్థితిలో ఉన్న మీరు రక్త మాంసంలో పాలుపడవలసి వచ్చిందని, మమ్మల్ని విడిపించడానికి మీరు పడరాని పాటలు మీరు పడ్డారని, మరణాధికారాన్ని, మరణము ముళ్ళును విడిచేయటానికి మీరు కూడా మరణములో పాలి పొందవలసి వచ్చింది అని, అది మా కోసమే అని, అది మా మేలు కొరకని ప్రభువా మీ పరిశుద్ధ లేఖనాల్లో నుండి
నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు, వందనాలు. కృప చూపించండి, కనికరించండి. ప్రజల్ని నాయన స్వచ్ఛమైన విడుదలలోనికి, శాంతి సమాధానంలోనికి ప్రజల్ని నీ మార్గంలోకి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం లోకములో ఉన్న పరిశుద్ధులకు, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.